సిటీ విజన్ ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమి ఈ 3 పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ గురు పౌర్ణమి యొక్క గొప్పతనం ఏంటి అంటే దీనిని వ్యాస పౌర్ణమిగా చెప్తూ ఉంటారు. అంటే వ్యాసుడు మనకి వేదాలంగాలను ఉపనిషత్తుల్ని మనకు ఇచ్చినటువంటి వాడు వ్యాస మహర్షి. కాబట్టి వ్యాసుని గురువుగా పూజించడం మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అసలు ఈ వ్యాసుడి యొక్క అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఈ వ్యాసుడి యొక్క తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పరాశర మహర్షి మరియు సత్యావతి ఈ దంపతులకు వ్యాసుడు పుట్టాడు. అయితే ఈ కృష్ణద్వైపాయనుడు అనే పేరు ఎలా పెట్టారు అంటే ఈ వ్యాసులు వారు విష్ణువు యొక్క అంశ కాబట్టి కృష్ణ అని, ద్వైపాయన అనే ప్రాంతంలో పుట్టి ఉన్నారు కాబట్టి ద్వైపాయనుడు అని కృష్ణద్వైపాయనుడుగా మనకు పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యాస మహర్షి గారి యొక్క గురువు గారు ఎవరయ్యా అంటే నారద మహర్షి వారు. అందుకే మనము వారికి ప్రతీకగా అంటే గురు పౌర్ణమి వారు గురువుగా ఉండి మనకు అనేక రకాలైనటువంటి పురాణ ఇతిహాసాలను మనకు అందించి మనల్ని చరితార్థుల్ని చేసినందుకు గాను, అవి మనము ఇప్పటికీ విని తరిస్తూ ఉన్నందుకు గాను మనము ఈ గురు పౌర్ణమి రోజు మనము గురువుల దర్శనం చేసుకుంటూ ఉన్నాము. అందుకే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనము ఈ క్షణాన్ని ఈ రోజు వరకు కూడాను చెప్పుకుంటూ ఉంటాము. ఏంటయ్యా అంటే గురువు బ్రహ్మ అంటే గురువుని గనక మనం ఈ యొక్క అంటే గురు పౌర్ణమి రోజే కాకుండా మనం ఎప్పుడూ కూడా గురువుల్ని ఆరాధిస్తూ ఉండటం వలన గురువు బ్రహ్మగా ఉండి మన తలరాతలను కూడా మార్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గురువు విష్ణువు అంటే నడిపించేటువంటి వాడు విష్ణువు. తలరాతని రాసేటువంటి వాడు బ్రహ్మ అయితే మన యొక్క జీవితాన్ని నడిపించేటువంటి వాడు విష్ణువు. అయితే బ్రహ్మ తలరాతని రాసినప్పుడు పూర్వజన్మలో ఉన్నటువంటి మన వాసనని బట్టి ఆయన తలరాతలను రాస్తూ ఉంటాడు. అటు మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కానీ మన పూర్వజన్మ వాసనని బట్టి ఆయన తలరాత రాస్తూ ఉంటాడు. మనం ఈ గురువుల్ని కనుక మనం ఆరాధించి వారి ఆశీర్వచనాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉంటూ, అంతేకాకుండా ప్రత్యక్షంగా తీసుకుంటే ఇంకా మంచిది. పరోక్షంగా అంటే ఇప్పుడు మనకు సెల్ ఫోన్స్ ఇవి వచ్చినాయి. మనం వేరే దేశాల్లో ఉన్నట్లయితే ఫోన్ ద్వారా అయినా సరే గురువు ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉండాలి. మనము గురువు మన దేశంలోనే ఉండి గురువు మనకి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వచనాలు తీసుకొని ఆయనతో సంభాషణలు చేస్తూ ఉన్నట్లయితే మన బ్రహ్మగారి యొక్క రాసినటువంటి చెడు ఏదైతే ఉందో అది ఆయన ద్వారా అంటే ఆ గురువుల దర్శనం ద్వారా మనకు తొలగిపోయి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక విష్ణువు నడిపించేటువంటి వాడు విష్ణువు. గురు బ్రహ్మ గురు విష్ణువు. ఈ విష్ణువు ఏం చేస్తూ ఉంటాడు, మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే గురువు సాన్నిధ్యంలో ఉండి గురువు గారు చెప్పినట్లుగా వినటం వలన మనము భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలి, భగవంతుణ్ణి ఏ విధంగా ఉపాసించాలి, భగవంతుణ్ణి ఏ విధంగా పూజించాలి, అసలు భగవంతుడు అంటే ఎవరు, ఇటువంటివన్నీ కూడాను గురువు చెప్పి మనల్ని చక్కగా సక్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. అది విష్ణువు చేసే పని. కాబట్టి అదే ప్రకారంగా గురువుని మనం సేవించినట్లయితే గురువు కూడా ఆ విధంగా చేస్తాడు. గురు బ్రహ్మ గురు విష్ణువు గురుర్ దేవో మహేశ్వర. గురువు మహేశ్వరుడు అంటే శివుడు ఏం చేస్తాడు, లయకారకుడు. అంటే ప్రతిదీ కూడా ఆ శివుడు లయం చేసుకుంటూ ఉంటాడు. అదే మనం గురు సాన్నిధ్యంలో ఉన్నట్లయితే మన చెడు మొత్తం కూడాను లయమైపోయేటట్టు అంటే ఇక లేకుండా ఉండేట్లుగా ఒక గురువు గారే చేయగలరు. అది ఏ విధంగా అంటే ఇదే భగవద్ ధ్యానం ఎప్పుడు చేయాలి, మన యొక్క జన్మలో ఉన్నటువంటి మన వాసనని బట్టి గురువు గారు మనం ఏం చేస్తే మనం బాగుపడతాము, మన యొక్క దుష్కర్మ ఎలా పోతుంది అనేది మొత్తం కూడాను ఆ యొక్క గురు సాన్నిధ్యంలో ఉంటే ఆ గురువు గారి ద్వారా మనము ఆ యొక్క దుష్కర్మలు మొత్తం కూడాను పోగొట్టుకొని సత్కార్యములు చేస్తూ మనం జీవితం శుభప్రదంగా ఉండేట్టుగా చేసేటువంటి వాడు గురువు. అలా అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంతా గురువే. ఆ గురువు గారిని నమ్ముకుంటే మొత్తం కూడాను ఆయనే చూసుకుంటాడు. పరబ్రహ్మ స్వరూపంగా మనం గురువుల్ని నమ్ముతూ ఉంటాము.
ఇది ఆధ్యాత్మిక రూపంలో. ఇక మన అదే గురువులు మన లౌకికంగా లెక్క వేసుకుంటే మనకి జీవనాధారం కోసం చదువుకుంటూ ఉన్నాము. ఈ జీవనాధారం లౌకికంలో ఉన్నటువంటి ఇప్పుడు మన వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. ఉద్యోగానికి మనకు నర్సరీ ఇప్పుడు లెక్కేసుకుంటే నర్సరీ నుంచి పీహెచ్డీలో ఇంకే లాయరో లేకపోతే డాక్టరో లేకపోతే ఐపీఎస్ఓ ఇలా అనేక రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి కదా, అనేక రకాలైనటువంటి చదువులు ఉన్నాయి కదా. ఈ చదువులన్నిటికీ కూడాను మనకి ఉపాధ్యాయుడు ప్రధానము. అంటే మనకు ఆళ్ళదిద్ద పెట్టే దగ్గర నుంచి మనం ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసేంత వరకు కూడాను ఉపాధ్యాయుడు మనకి దోహదపడుతూ ఉంటాడు. అందుకే అంటే లౌకికంగా మనము బ్రతుకుతూ అందులో కూడా చక్కటి చదువుని చెప్పి ఉన్నత స్థాయిని ఉంచేటువంటి వాడు ఉపాధ్యాయుడు. కాబట్టి ఆయన్ని కూడా గురువుగా భావిస్తూ ఆయనకు కూడా మనము ఆయన సాన్నిధ్యంలో ఉంటూ చక్కటి చదువు చదువుకుంటూ చేస్తూ ఉంటాము. అందుకని ఆయన్ని కూడా గురువుగా భావిస్తూ ఆయనకు పూజ చేయటం అనేది మనకు అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారం. ఇటు ఆధ్యాత్మిక గురువులు, ఇటు లౌకికపరమైనటువంటి గురువులు, ఈ ఇద్దరూ కూడా మనల్ని గురుభావనతో మనం వారిని వేడుకుంటూ ఉన్నప్పుడు మనకి ఇహము పరము రెండూ కూడా ముక్తిదాయకంగా ఉండేటువంటి వాడు గురువు. అందుకే గురు పౌర్ణమి రోజు గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండాలి, గురువు యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి అని చెబుతూ ఉంటాము. గురువులు అందుబాటులో లేరు, మరి పరిస్థితి ఏమిటి? మనకు ఆ గురువులు కాలం చేసి ఉన్నా లేకపోతే వారు మనకి అందుబాటులో లేని పరిస్థితుల్లో మనం విదేశాల్లో ఉన్నాము, సెల్ ఫోన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. అప్పుడు ఎలా అంటే ఈ మంత్రాన్ని మనము ముమ్మార్లు తలుచుకొని ఆ గురువు యొక్క రూపాన్ని మన కళ్ళల్లో మెదుల్చుకుంటూ ఉండటం ఒక పద్ధతి. అలానే ఉంటూ మనకి దత్తాత్రేయుల వారు ఉన్నారు. ఈ దత్తాత్రేయ దర్శనము, దత్తాత్రేయ పారాయణము, దత్తాత్రేయ ప్రదక్షిణ నమస్కారాలు, దత్తాత్రేయుడి యొక్క అభిషేకాది అర్చనలు ఇటువంటివన్నీ కూడా నువ్వు చేసుకున్నట్లయితే మన గురువుతో పాటు అటు దత్తుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు, తద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు. అంటే ఒక్క గురువు వల్ల చూడండి మనకి ఇహలోకము పరలోకము రెండు కూడా ముక్తిదాయకం అవుతూ మన జీవిత విధానాన్ని మొత్తం కూడాను నడిపిస్తూ ఉన్నటువంటి వాడు గురువు. అందుకే గురు పౌర్ణమి రోజే కాకుండా ప్రతిరోజు కూడాను గురువు యొక్క ఆశీర్వచనాలు, గురువుని మన మనస్సులో తలుచుకుంటూ ఉండటం వల్ల మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. గురువు విషయంలో వచ్చేస్తే మనకు ఎప్పుడూ కూడాను గురువుని ఎక్కడా కూడాను తూలనాడుతూ ఉన్న ప్రదేశాలు కొన్ని ఉంటాయి. గురువు మనకు మంచివాడు, కానీ అందరికీ గురువు కావాలని కూడా లేదు కదా. కొంతమందికి ఆయన యొక్క వైభవం నచ్చక కొంత చెడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కదా. అంటే ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్నే సేవిస్తూ ఉన్నప్పుడు కొంతమంది మనస్సులో ఎలా ఉంటుంది అంటే ఆయన గొప్పవాడిగా పూజింపబడుతున్నారు అని చెప్పేసి ఆయన మీద దుష్ప్రచారములు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుల దగ్గర మనం ఏ విధంగా ఉండాలి అంటే గురువుని మనం ఒక వ్యక్తిని గురువుగా నమ్మినప్పుడు ఇంకా ఎవరైనా సరే ఆ వ్యక్తి గురించి చెడుగా ప్రచారం చేస్తున్నా సరే వీలైతే వాదించాలి. వాళ్ళతో వాదించడం అనవసరం, వాళ్ళు మూర్ఖులు వినరు అనుకున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప ఆ మాటలు విని మన మనసులో పెట్టుకొని గురువుని ఆశీర్వచనాలు తీసుకోకుండా గురువు దగ్గరికి వెళ్లకుండా ఉండడం వల్ల మన జీవితం మొత్తం కూడాను అధర్మగోచరంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి గురువు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలో మనము అంత జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే మనకు వ్యతిరేక పరిణామములు వచ్చి మన జీవితం మొత్తం కూడాను అంధకారంలో మునిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుని గురువు ఎంత బాగా నమ్ముతున్నామో దాన్ని మనం ప్రచారం చేస్తే మంచిదే. మా గురువుగారు ఇంత గొప్పవాడు అని ప్రచారం చేస్తే మంచిదే. కానీ ఎక్కడైనా ఎవరైనా మన గురువుని తిడుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉండకుండా ఆ యొక్క భావనలు మన మనసులో లేకుండా ఉండాలి. ఒకటి, ఇతర గురువుల్ని కూడా మనం నిందించకూడదు. మన గురువు మనకు గొప్ప, వాళ్ళ గురువు వాళ్ళకు గొప్ప, అంతవరకే. నా గురువే గొప్ప నీ గురువు కంటే అన్నట్లుగా కూడాను ఇతర గురువుల్ని ఇతరులు ఎవరైనా వేరే వాళ్ళని గురువుగా భావిస్తున్నప్పుడు అటువంటి గురువుల్ని మనం నిందించడం కూడా తప్పే. మన గురువుల్ని మనం నిందిస్తే ఎలా ఉండకూడదో మన గురువులను ఇతరత్ర గురువుల్ని కూడా మనం నిందించడం మహాపాపము. గుర్తుపెట్టుకోండి. అట్లా గురువు నింద చేసినటువంటి వాడిని భగవంతుడు కూడా కాపాడలేడు, మళ్ళా గురువే కాపాడాలి. గుర్తుపెట్టుకోండి.
కాబట్టి గురువు యొక్క గొప్పతనం అంత గొప్పది. ఈ గురువు మన కర్మల్ని ఎట్లా తొలగిస్తాడు అన్న విషయానికి వస్తే మనకి ఒక చిన్న కథ ఉంది. ఏంటయ్యా అంటే, ఒకరు గురువుని బాగా పూజిస్తూ ఉంటారట. పూజిస్తూ ఉన్న సమయంలో సరే ఆయన గురువు దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత గురువు తపస్సుకు వెళ్తాను నాయనా నేను అంటే, అయ్యా నన్ను ఇంత పెద్దవాడిని చేశారుగా, నా వివాహం అయిందాకా ఉండండి అని చెప్పేసి అన్నాడు. సరే అని శిష్యుడి మాట మేరకు వివాహం అయిందాకా ఉన్నాడు. వివాహం అయింది కదా నాయన, నేను వెళ్తాను తపస్సుకి అని చెప్పేసి, మళ్ళీ నాయన జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి శిష్యుడికి చెప్తూ ఉంటే, అయ్యా నాకు పుత్రుడు పుట్టిందాకా ఉండండి అని చెప్పేసి అన్నట్ట. అంటే సరే అని చెప్పేసి పుత్రుడు పుట్టిందాకా ఉందామని చెప్పేసి ఉన్నాడు. అయితే ఇక కొద్ది క్షణాల్లో ఆ యొక్క శిష్యుడి భార్యకి ప్రసవం అవుతూ ఉన్న సమయంలో ఒక జ్యోతి వెళ్తుందట. ప్రసవం అయ్యి బాబు పుట్టగానే ఒక జ్యోతి వెళ్తూ ఉంటే, ఈ తపస్సులో కూర్చున్నటువంటి ఈ గురువు గారికి ఆ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడగానే ఎవరు నువ్వు అని చెప్పేసి ఆ జ్యోతిని ఆపగానే, నన్నే చూడగలిగావు అంటే నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పేసి ఆ జ్యోతి తన నిజస్వరూపాన్ని చూపించింది. అంటే బ్రహ్మగారుగా కనపడ్డారట. కనపడగానే ఆ బ్రహ్మగారికి ఒక నమస్కారం చేసి, అయ్యా మీరు లోపలికి ఎందుకు వెళ్తున్నారు అంటే, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడికి తలరాతను రాద్దామని వెళ్తున్నాను అని చెప్పారట. చెప్పగానే ఏం రాస్తారు అని చెప్పేసి అడిగితే, నేను ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళగానే అతడి యొక్క పూర్వజన్మ మొత్తం కూడాను నాకు తెలుస్తూ ఉంటుంది, తద్వారా నేను రాస్తాను అని చెప్పారట. చెప్పగానే మరి రాసిన తర్వాత నాకు ఏమన్నా చెప్పగలరా అని చెప్పేసి గురువు గారు ఆ బ్రహ్మదేవుని అడగగానే, తప్పకుండా చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారట. వెళ్ళగానే లోపలికి వెళ్ళాడు, రాశారు, తలరాత రాసి మళ్ళీ బయటికి రాగానే గురువు గారు ఆ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఏం రాశారు అంటే, ఇతడికి ఒక బస్తా బియ్యము, ఒక గేదె తప్ప ఏమీ ఉండవు. ఇతడి జాతకం మొత్తం కూడా ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉండాలి. ఇతడి కటిక దరిద్రుడు అని చెప్పేసి రాస్తారట. రాశాను అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతారట. తర్వాత శిష్యుడికి చెప్తారట, నీ కొడుకు పరిస్థితి ఇది అని చెప్పేసి. చెప్పగానే ఎట్లా స్వామి మీరే రక్షించాలి అని చెప్పేసి అనగానే, తప్పకుండా మీ వాడికి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆశీర్వదించి తన తపస్సుకు వెళ్ళిపోతారట. వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యుడి యొక్క కొడుకు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. ఈ శిష్యుడు కాలం చేసే సమయం వస్తుంది. వచ్చినప్పుడు మా గురువు గారు ఈ విధంగా ఉంటారు, ఈయన తప్పకుండా వస్తా అన్నారు, నాకు మాట ఇచ్చారు, కాబట్టి నీవు వస్తే గురువుని ఆరాధించు, సేవించు అని చెప్పేసి చెప్తారట. చెప్పగానే తండ్రి మాట మేరకు ఆయన కూడా అలానే ఆ గురువు గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈలోపు ఈ శిష్యుడు కాలం చేయడం జరుగుతుంది. కొంతకాలానికి గురువు గారు వస్తారట. వచ్చి చూడగానే అక్కడ చుట్టూ అంతా కూడాను చాలా వైభవంగా ఉంటుంది. ఒక ఇల్లు మాత్రం చాలా నిస్సహాయ స్థితిలో పూరి గుడిసెలో ఉంటుందట. అది చూసుకొని ఇది నా శిష్యుడి ఇల్లు అని చెప్పేసి అక్కడికి వెళ్ళగానే అప్పటికే తండ్రి చెప్పినటువంటి గుర్తులన్నీ కూడా ఈ గురువు గారిలో కనపడటం వల్ల ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే, ఆ గురువుకి పాదాభివందనం చేసి నమస్కారం చేసుకొని అతన్ని గురువు గారిని లోపలికి ఆహ్వానిస్తారట. ఆహ్వానించిన తర్వాత ఈ గురువు చెప్తాడు, నీవు వెళ్ళి ఈ బస్తా బియ్యం ఉన్నాయి కదా, గేదె ఉంది, ఈ గేదెను అమ్మేసిరా, ఆ వచ్చిన డబ్బులు తీసుకొని నా దగ్గరికి తీసుకొని రా అని చెప్తాడు. సరే గురువు గారు చెప్పారు, గురువు గారి మాట వినాలి అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళి ఆ బర్రెని అమ్మేయటము, ఆ వచ్చిన డబ్బులు గురువుగారి దగ్గర పెట్టగానే, ఇవన్నీ ఈ డబ్బులతోటి నీవు కూరగాయలు సామాగ్రి తీసుకొని రా అని చెప్పేసి చెప్తారట. గురువుగారు చెప్పిన కూరగాయలు, ఆ పాలు పెరుగు అన్నీ కూడాను తీసుకొని వస్తారట. ఈ బియ్యం మొత్తం కూడాను, బస్తా బియ్యం ఉంటాయని చెప్పారు కదా, ఈ బియ్యం మొత్తం కూడాను వండు, ఒక్క గింజ కూడా దాచిపెట్టుకోకు అని చెప్పేసి చెప్తే, గురువుగారి మాట మేరకు ఆ యొక్క కూరగాయలు ఈ బియ్యము మొత్తం కూడా రెడీ చేసి అక్కడ సిద్ధం చేసి పెడతారట. సిద్ధం చేసి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడాను అన్నదానం చేద్దాము అని చెప్పేసి అన్నదానం చేస్తారట. కాగానే ఇంకా రాత్రికి ఏమీ లేదు, మళ్ళీ పడుకుంటారు ఇద్దరు కూడా, గురు శిష్యులు ఇద్దరు నిద్రిస్తారు. మరి బ్రహ్మదేవుడు రాశాడు కదా, ఈయనకు ఒక బస్తా బియ్యము గేదె తప్ప ఏముండదు, మళ్ళీ అవి తెల్లవారేసరికి ఉంటాయి ఈయన ఇంటి ముందు ఉండగానే, మళ్ళీ అవి అమ్మేయటము, అన్నదానం చేయటము, ఇట్లా కొంతకాలం చేస్తూ ఉన్న తర్వాత ఈ అన్నదానం చేసిన ఫలితం వల్ల ఆ శిష్యుడి యొక్క దరిద్రం మొత్తం కూడాను నశించిపోయి ఉన్నత స్థాయిలోకి వచ్చి వేదాంగాలు నేర్చుకోవడమే కాకుండా ఉన్నత స్థాయిలో ఉండి చక్కగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తారట గురువు. అంటే గురువు అంత గొప్పవాడు. అంటే మన దరిద్రాన్ని కూడా తీసివేసేంతటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు గురువు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది అంటే, గురువుని నమ్మటం వలన మన యొక్క దీనస్థితి మొత్తం కూడాను పోయి ఉన్నత స్థానంలో ఉంటాము. అది గురువు మాత్రమే చేయగలడు ఈ పని.
దానికి మనం అలా గురువుని మనం నమ్ముతూ ఉంటే దానికి భగవంతుడు తోడ్పడుతూ ఉంటాడు. మనం చేసే ప్రతి దానికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా గురువు చెప్పినట్లుగా వింటూ ఉన్నాం కాబట్టి భగవంతుడు దానికి తోడ్పడి మన ఉన్నత స్థాయి, మన సమాజంలో చక్కగా ఉండడానికి కానీ తోడ్పడుతూ ఉండటానికి భగవంతుడు తోడ్పడుతూ గురువు ఉంటూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే గురువుని చక్కగా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉంటారో వారికి గురువు యొక్క అనుగ్రహం కలిగి సుఖంగా ఉంటారు అని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇంకా మనం ఈ గురువుల విషయంలో మన సమాజంలో ప్రస్తుత కాలంలో చేసేటువంటి ప్రధాన తప్పులు కొన్ని ఉన్నాయి. ఏంటయ్యా అంటే, మనము నారదుల వారు విషయానికి వస్తే నారదుల వారు అనేక మందికి గురువు. ప్రహ్లాదుడికి గురువు నారదుడు. ఇందాక మనం చెప్పుకుంటే వ్యాసుల వారికి గురువు నారదుడు. మనకు సత్యనారాయణ స్వామి వ్రతం కనుక చెప్పుకుంటే అందులో కనుక చూసుకుంటే నారదుడే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటాడు. ఎందుకంటే శౌనకాది మహర్షులందరూ కూడాను రావటము, వినటము, కథలు వినడము ఇవన్నీ కూడాను ఉంటాయి కదా. ఈ మహర్షులందరూ కూడా వినడానికి అక్కడ ఎవరు విష్ణువుని నారదుల వారే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇలా నారదుల వారి దగ్గర నుంచి మహర్షులకు తెలియటం, మహర్షుల దగ్గర నుంచి మనకు తెలియటం. అంటే అక్కడ ప్రధానంగా విష్ణువు దగ్గర నుంచి వచ్చిన ఈ కథలన్నీ ఎక్కడికి వచ్చినాయి? నారదుల వారి దగ్గరకు వచ్చినాయి. ఈ నారదుల వారి నుంచి మనకు వచ్చినాయి. అంటే మనకి ప్రతి దానికి కూడా గురువే ప్రధానము, నారదుల వారే ప్రధానము. కాబట్టి అటువంటి నారదుల వారిని కలహభోజనుడు అని, ఆయన పుల్లలు పెడుతూ ఉంటాడు అని, ఆయన్ని హేళన చేస్తూ, ఆయన్ని విపరీతమైనటువంటి నానా అర్థాలతోటి ఆయన్ని తోలనాడుతూ ఉండడం కూడా మహాపాపము. అంటే ఒక గురువుని మనకు తెలియకుండానే నిందిస్తూ ఉన్నాము. ఇవాళ ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు అంత గొప్పగా ఈరోజు వరకు కూడాను కృతయుగంలో ఉన్నటువంటి ప్రహ్లాదుని కలియుగంలో, అంటే 4 యుగాల తర్వాత కూడా మనం ఈ రోజుకి ప్రహ్లాదుని, నరసింహస్వామిని వీళ్ళందరినీ కూడాను మనం పూజిస్తూ ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకుంటున్నాము కదా. అంటే గురువు ప్రధానం కదా. కాబట్టి అటువంటి నారదుల వారిని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడాను తప్పుడు భావనతో చూడవద్దు. అలా చూసినట్లయితే గురునింద చేసినటువంటి పాపం మనకు ఉంటుంది. తద్వారా మన యొక్క ఉన్నత అభివృద్ధి ఏదైతే ఉందో, మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఏదైతే ఉందో, మన యొక్క శారీరక అభివృద్ధి ఏదైతే ఉందో, ఇటువంటివన్నీ కూడాను నశించిపోయి అధపాతాళానికి వెళ్ళి నానా రకాలైన కష్టాలు పడుతూ ఉంటాము. కాబట్టి గురువుని పూజించటం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, గురువుని నిందించటం వల్ల కూడాను అన్ని చెడు కర్మలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా గురువుని నిందించకుండా, నారదుల వారితో సహితంగా చెప్తున్నాను, ఆయన కూడా మనకు ప్రధాన గురువు ఆయనే. ఆయనకి కొన్ని కారణాల వల్ల, కొంత శాపం వల్ల మనకి నారదుల వారు ఆ విధంగా చేసినప్పటికీ ఆయన చేసిన ప్రతి కార్యము కూడా లోక కళ్యాణమే. గుర్తుపెట్టుకోండి, ఆయన చేసిన ప్రతిదీ కూడా ఇక్కడిదక్కడ అక్కడికిక్కడ, అంటే రాక్షసులకి ఉన్ను మనకి దేవతలకి ఇద్దరికి కూడా సారథిగా ఉండి రాక్షసుల యొక్క కుట్రలు కుతంత్రాలన్నీ కూడాను దేవతలకు చేరవేసి వాటిని భంగం చేసి మన యొక్క ధర్మాన్ని, మన దేవతలని, మన యొక్క ఉన్నతిని కాపాడినటువంటి వాడు నారదుడు. కాబట్టి నారదుల వారు కూడా గురువుతో సమానము, గురువుతో సమానము కూడా కాదు, గురువులే. అటువంటి నారదుల వారిని కూడా నిందించడం మహాపాపం. గురుద్రోహం చేసినటువంటి పాపం మన ఖాతాలో పడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నిందలు నారదుల వారిని చేయకుండా అందరూ కూడా గురువుల్ని పూజిస్తూ ఆ యొక్క దత్తుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.